నమస్తే నేను సంజన వెల్కమ్ టు 99 టీవీ ఆటోమొబైల్స్. సో బేసిక్ గా హౌస్ తర్వాత అందరికీ ఉండే నెక్స్ట్ డ్రీమ్ కార్ మాత్రమే. డ్రీమ్ హౌస్ లాగా డ్రీమ్ కార్ అన్నమాట. సో కార్ కొనాలంటే చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రైస్ కి నేను కొనగలనా, ఈ ప్రైస్ కి ఇది వర్తా, ఈ ప్రైస్ కి ఇది అఫోర్డబులా, అసలు కార్ ఫీచర్స్ ఏంటి, ఇది మనకి సూట్ అవుతుంది, రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కోసం నేను జూబిలీ హిల్స్ లోని హుండై షోరూమ్ కి వచ్చానన్నమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసండి, మీ క్వశ్చన్స్ కి నేను క్లారిఫై చేసేస్తానన్నమాట షోరూమ్ లో రిప్రజెంటేటివ్ తో మాట్లాడి. ఫైనల్లీ వెన్యూ 2026 HX5 డ్రీమ్ కార్ కి రీచ్ అయిపోయాను. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సేల్స్ రిప్రజెంటేటివ్ శివ గారు ఉన్నారు. సో శివ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ శివ గారు, ఎందుకు ఎలా ఉన్నారు? సో యా ఐఎమ్ గుడ్. సో రీసెంట్ గా కార్స్ చాలా వచ్చాయి, బట్ వెన్యూలో వచ్చేసి HX5 చాలా స్పెషల్ ఎడిషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి అసలు దీని హైలైట్స్ ఏంటి, సో ఆ ప్రైస్ కి ఇది వర్తా కాదా, సో దీని గురించి చెప్పండి. యా మేడం, దీనిలో వెన్యూలో వచ్చేసి మనకు బేసిక్ ఏంటంటే వేరియంట్స్ వైజ్ ఉంటుంది. HX5 అనేది కొంచెం హైలైటెడ్ అయింది. ఎందుకు రీజన్ ఏంటంటే దానివల్ల ఫ్యూచర్స్ అట్రాక్ట్, లైక్ ఎట్లాంటి ఎగ్జాంపుల్ ఫోల్డబుల్ కీ కానివ్వండి, ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే ఈ LED డియర్ సీక్వెన్షియల్ లైట్స్ ఉంటుంది, టర్నింగ్ ఇండికేటర్ ఓఆర్ఎంస్ వచ్చేసాయి మనకి ఇక్కడ. ఓకే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రొజెక్టర్ హెడ్ లైట్ వస్తుంది, దీనివల్ల కొంచెం ప్రీమియం గ్లాసీ లుక్ ఉంటుంది. అండ్ ఈ రేడియేటర్ గ్రిల్ ఉంది కదా, బ్లాక్ కీ ఫినిష్ లో వస్తుంది అండ్ ప్రీమియం అవుట్ ఫిట్ ఇస్తుంది. ఓకే. బేసిక్ గా అంటే లైక్ ఇప్పుడు చాలా మంది మనీ ఇంత పెట్టాలంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఈ ప్రైస్ కి ఇది వర్త్ అనుకోవచ్చా? 100% మీరు ఏదో చెప్పారో ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. దీంట్లో చూసుకున్నట్టయితే బేసిక్ స్టాండర్డ్ ఫీచర్స్ హైలైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 4 పవర్ విండోస్ కానివ్వండి, ఇన్ఫోర్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే బేసిక్ స్టార్టింగ్ నుంచి మెయిన్ గా సేఫ్టీ వైజ్ వస్తే మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు. దాంతో చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ ప్రీమియం అనేది షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేశారు, స్పైలర్ ప్రొవైడ్ చేశారు, ఇలా డిఫాగర్ లైన్స్ అని చాలా ఫీచర్స్ అనేది ఈ బేసిక్ అనేది 100% వాల్యూ ఫర్ మనీ కూడా అవుతుంది. సో కంఫర్టబుల్ సిట్టింగ్ అంత అంటే లైక్ దీంట్లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే లైక్ వేరే కార్స్ కూడా ఉన్నాయి, వేరే కార్స్ కి దీనికి కంపారిజన్ ఏంటి, అసలు దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి? హైలైట్స్ అంటే మనము అదర్ బ్రాండ్స్ ఆల్సో ఉన్నాయి కదా, దాంతో దీని వేరియేషన్ చూసుకుంటే మన వెన్యూలో వచ్చేసి ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంది. ఇట్స్ బేసిక్ వర్షన్ లో మనకి ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ అనేది హైలైట్ ఫీచర్ అని చెప్పొచ్చు. దాంతో పాటు వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మనం హైలైట్ చేయొచ్చు. లైక్ ఫోల్డబుల్ కీ ఫోల్డబుల్ వస్తుంది. మెయిన్ ఏంటంటే బేసిక్ వర్షన్ చూసుకున్న కంపెనీ హైలైట్ ఫీచర్స్ వచ్చేసి 4 పవర్ విండోస్ వస్తున్నాయి మేజర్. ఎందుకంటే ఇంత ముందు ఉన్న బ్రాండ్స్ కి చూసుకున్న వాటికి అయితే మాన్యువల్ గా వస్తుంది, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది పవర్ విండోస్ 4 వచ్చేసాయి. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అసలు మైలేజ్ ఏ విధంగా ఉంటుంది? బేసిక్ ఒక వెహికల్ కొనాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరి మైండ్ లో ఇదే డౌట్స్ ఉంటాయి అనమాట. సో బేసిక్ వేరే వెహికల్స్ తో కంపారిజన్ చేస్తారు. సో కంపారిజన్ చేసినప్పుడు ఇది బెస్ట్ అనిపించుకోవాలంటే దీంట్లో ఏమున్నాయి? మీరు అన్నట్టు కరెక్ట్ మేడం. ఇంజిన్ వైస్ వచ్చినట్లయితే మనకు 1.2 MPI ఇంజిన్ వస్తుంది కప్ప. దాని ఏంటంటే 82 PS హార్స్ పవర్ వస్తుంది. ఇటు ఏంటంటే మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ పికప్ కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యాజ్ పికప్ కూడా దాంట్లో టార్క్ అనేది RPM 6000 వస్తుంది. సో మనం కంఫర్టబుల్ జర్నీ చేయొచ్చు. దాంతో పోల్చుకుంటే టర్బో 1 లీటర్ టర్బో వస్తుంది, మాన్యువల్ వస్తుంది, ఆటోమేటిక్ కూడా వస్తుంది. దాంతో పడుకుంటే ఇంకా హైలైట్ ఏంటంటే ఇట్స్ డీజిల్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, 1.5 CRDI. ఇంకా హైలైట్ ఏంటంటే దాంట్లో కూడా డీజిల్ ఆటో ట్రాన్స్మిషన్ అనేది ఇవ్వడం చాలా జరిగింది. కంపేర్ చేసుకుంటే డీజిల్ వచ్చేసి 1.5 ఇంజన్ వస్తుంది, CRDI వస్తుంది, 115 PS హార్స్ పవర్ వస్తుంది. ఓకే. సో బేసిక్ గా రెడ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో దీంట్లో మెయిన్ కలర్స్ ఏంటి? రెడ్ అంటే చాలా మందికి ఇష్టం, కొంతమంది భయపడతారు రెడ్ కలర్ అంటే. సో మెయిన్ గా దీంట్లో ఎటువంటి కలర్స్ వచ్చాయి? దీంట్లో మేజర్ వచ్చేసి 6 కలర్స్ ఉంటాయి. మీరు అన్నట్టు రెడ్ వచ్చేసి ప్రీవియస్ లో ఫెయిరీ రెడ్ అని రావడం జరిగింది, ఇప్పుడు ఈ న్యూ వెహికల్ కలర్ కి వచ్చి డ్రాగన్ రెడ్ అని ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు యాజ్ బ్లూ కలర్ కానివ్వండి, బ్లాక్ కానివ్వండి, వైట్ కానివ్వండి, గ్రే కానివ్వండి, ఇలా 6 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మీకు డ్యూయల్ టోన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ డ్యూయల్ టోన్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు, లైక్ వైట్ విత్ బ్లాక్, సేమ్ బ్లూ విత్ బ్లాక్. సేఫ్టీ పరంగా ఎలా ఉంటుంది అసలు? యా మేడం, సేఫ్టీ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పోల్చుకుంటే హిల్ అసిస్టెంట్, ట్రాక్షన్, ABS విత్ EBD, సేమ్ బేసిక్ గా ఆల్ స్టాండర్డ్ ఫీచర్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది దీనిలో. yes శివ్ గారు, సో వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ ఇంటీరియర్స్, అసలు ఎలా ఉందో చూపిస్తారు ఒకసారి? యా మేడం. సో వాట్ అబౌట్ ఇంటీరియర్స్ అండ్ కంఫర్ట్, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా మేడం, మీరు ఇంటీరియర్ చూసినట్లయితే ఇట్స్ కంప్లీట్లీ ప్రీమియం బ్లాక్ కలర్ వస్తుంది అండ్ వైట్ బీచెస్ వస్తుంది విత్ హ్యుండై లోగో వెన్యూతో వస్తుంది, బ్రాండ్ అమెజాన్. అండ్ కంఫర్ట్ విషయంలో వచ్చేస్తే మీరు కూర్చున్నారు ఎగ్జాంపుల్ సీట్ లో, మీకు ఎలా ఉంది? దీంట్లో వచ్చి బకెట్ సీట్స్ ఉంటాయి అండ్ రిలాక్స్ కంఫర్టబుల్ ఉంటుంది, రిక్లైన్ ఉంటుంది, మీకు స్ట్రెచబుల్ కంఫర్టబుల్ సీట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చూసుకున్నట్లయితే AC వెంట్స్ లైక్ ఆటో AC క్లైమేట్ ఉంటుంది, దానివల్ల కన్వీనియన్స్, కంఫర్ట్, రిలాక్స్ అవ్వచ్చు.
సో యాజ్ వెల్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంది, ఇట్స్ ప్రీమియం గా లుక్ ఉంటుంది. అండ్ దీంట్లో వైర్లెస్ ఆండ్రాయిడ్ అపిల్ కార్ప్లే కూడా ఇచ్చారు దీంట్లో. సో దీన్ని హైలైట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎనీ అదర్ కాంపిటీషన్ చూసుకుంటే మన కాంపిటేటర్ లో ఇది వచ్చేసి వైర్లెస్ ఆండ్రాయిడ్ అపిల్ కార్ప్లే ఇవ్వడం జరిగింది. ఓకే, స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయి అసలు ఇంకా ఈ వెహికల్ లో ఇది కాకుండా? ఇంటీరియర్ స్పెషల్ ఫీచర్స్ అంటే మేడం ఫస్ట్ డాష్, ఎందుకంటే దీంట్లో చూసుకుంటే ప్రీవియస్ దీనికి న్యూ వెహికల్ డిజైన్ కంప్లీట్ చేంజ్డ్. కమింగ్ టు ది స్టీరింగ్, దిస్ కంప్లీట్లీ న్యూ హ్యుండై డీ-కట్ స్టీరింగ్ వచ్చింది. అండ్ ఇట్స్ గివెన్ హ్యుండై లోగో, స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్. అండ్ స్పెసిఫిక్ గా చెప్పుకుంటే మనకు డిజిటల్ క్లస్టర్ విత్ ఇన్ఫోర్మెంట్ అటాచ్మెంట్ వచ్చింది. దాని వల్ల ఏంటంటే యాడ్స్ క్లస్టర్ రేట్ కూడా ప్రీమియం లో అవుట్ ఉంటుంది. ఇట్స్ అ వాల్యూ ఫర్ మనీ. ఈ బ్యాక్ స్పేస్ వచ్చేసరికి ఏంటంటే బెంచ్ ఫోల్డబుల్ సీటింగ్ ఉంటుంది, కంఫర్టబుల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు అనేది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. దీన్ని స్టాండర్డ్ అనే ఐసోఫిక్స్ వస్తుంది మనకు. మళ్ళీ ట్రావెలింగ్ కి సంబంధించి చాలా మంది ఎక్కడ వెళ్ళాలంటే చాలా స్పేస్ ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తూ ఉంటారు. అటువంటి వారికి బ్యాక్ లో ఎంత స్పేస్ ఉంటుంది? చూస్తే చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. యా మేడం, బ్యాక్ సైడ్ కి వచ్చి బూట్ స్పేస్ వస్తుంది మనకు. వెన్యూ ప్రొవైడ్ చేసి 391 లీటర్స్ ఉంటుంది. సో దానిలో స్పేసెస్ అనేది ఎక్కువ ఉంటుంది, ట్రావెలింగ్ బ్యాగ్స్ అనేది ఎక్కువ క్యారీ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ కి వచ్చే వరకు బూట్ స్పేస్ వచ్చి 391 ఉంటుంది లీటర్స్. సో దాని వల్ల బ్యాక్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్యాగ్స్ క్యారీ చేయడానికి ఈజీ వే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎక్స్ట్రా స్పేర్ టైర్స్ కానీ ఎక్స్ట్రా సంబంధించి ఏమైనా ఎక్స్ట్రా? యా మేడం, వెన్యూ ఆల్సో మనకు స్పేర్ వీల్ అని ఉంటుంది. లైక్ ఇక్కడ బూట్ స్పేస్ లో ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ. కానీ కంటెంట్ ఏంటంటే సేమ్ టైర్ అనేది ప్రొవైడ్ చేయరు. ఇట్స్ ఫర్ ఎమర్జెన్సీ క్యారింగ్ అనేది 1 ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది. అచ్చా, దానికి డిఫరెన్స్ ఉంటుంది 100%. ఓకే, పెట్రోల్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది డీజిల్. సో అటువంటి వారికి ఆప్షన్స్? యా, దాంట్లో చూసుకున్నట్లయితే దీంట్లో వెహికల్ వెన్యూ ఆప్షన్స్ వచ్చేసి పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే పెట్రోల్ లో ఇంకా టర్బో ఇంజిన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. టర్బో ఇంజిన్. సో ఇక్కడ క్యారీ అనేది పెట్రోల్, ఇక్కడ డీజిల్ గానీ పెట్రోల్ గానీ ప్రొవిజన్ అయితే 100% ఉంటుంది. సో బేసిక్ గా అందరికి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో సేఫ్టీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు వెన్యూ బాడీ గురించి చెప్తారా? సేఫ్టీ ప్రికాషన్స్ అసలు వెన్యూ బాడీ గురించి. సో ఇక్కడ వెన్యూ చూసుకున్నట్లయితే ఈవెన్ బాడీ కంప్లీట్లీ హుండై వాళ్ళు ఆఫర్ చేసే ఎక్స్టీల్ హై స్టీల్ మెయింటైన్స్ అనేది హైలో యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ మన హుండై వర్నా ఉంది. సో వర్నా ఇస్ గివెన్ as a 5-star రేటింగ్. సేమ్ బిల్ క్వాలిటీ సేమ్ అనేది కంటైన్ చేయడం జరుగుతుంది. వెహికల్స్ టైర్స్, యా, కమింగ్ టు టైర్ అనేది మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్లీ 16 ఇంచెస్ స్టైల్ వీల్ వచ్చింది. ఆటో ట్రాన్స్పోర్ట్ డ్యూయల్ స్టైల్ వీల్ వస్తుంది. దీంట్లో సింగిల్ స్టైల్ వీల్ ఉంటుంది, యాజ్ వెల్ 16 ఇంచ్ డైమండ్ కట్ అలై వీల్స్ కూడా ప్రొవిజన్ ఉంటుంది. ఓకే, సో వీల్స్ అన్ని ఒకటే. సో వెహికల్ కి మీరు ఇచ్చినప్పుడు మాత్రం, బట్ ఎక్స్ట్రా ఎమర్జెన్సీ వీల్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. yes మేడం. సో చాలా మంది ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి క్విక్ డెలివరీ కావాలి, కొంతమందికి డిలే అవుతూ ఉంటుంది. వెహికల్స్ చాలా మంది మనం బుక్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం, డిలే అవుతూ ఉంటుంది. సో బుకింగ్స్ చేసుకున్న వెంటనే అయిపోతుందా? డెలివరీ ఇన్స్టాంట్ గా అయిపోతుందా, లేకపోతే టేకింగ్ టైం ప్రాసెస్? యా మేడం, మీరు అన్నట్టు వెన్యూ వెహికల్స్ బుకింగ్స్ అయితే ఫ్లో కంటిన్యూ ఉంది. సో కస్టమర్ బేసికల్లీ ఏం చేస్తున్నట్టు ఇప్పుడు హ్యుండై కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉండడం జరిగింది, కొన్ని ఇమీడియట్లీ డెలివరీ అనేది ఉంది. బేస్డ్ ఆన్ కస్టమర్ బేస్ చేసుకున్న వెహికల్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది. బట్ నా అడ్వైస్ ఒకటి, ఎనీ హ్యుండై వెహికల్ రిక్వైర్డ్ ఉంటే 100% ప్రీ బుకింగ్స్ అనేది చేసి పెట్టుకోవడం బెస్ట్ కస్టమర్. దాని వల్ల అనేది వాళ్ళు అనుకున్న టైంకి వెహికల్ డెలివరీ చేయడం ఈజీ అవుతుంది. సో ఇది ఒక యాజ్ ఏ ఆడియన్స్ గా ఒక కస్టమర్ గా అడుగుతున్నా, అంటే వెహికల్ కొనాలంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, కొంచెం ఏమైనా ప్రైస్ తగ్గిస్తారా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ మేడం, బట్ నేను కన్ఫర్మ్ చెప్పలేను, బట్ వీ కెన్ డూ సంథింగ్. ఓకే, దట్స్ ఐ కెన్ గివ్ అష్యూర్. ఓకే, సో చాలా మందికి ఎఫోర్డ్ చేయగలరు, చాలా మంది చేయలేరు. సో అటువంటి వారు ఏమైనా ఆప్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమైనా ప్రైస్ కొంచెం తగ్గుతుందా అంటే? వేరియంట్ ని బట్టి ప్రైస్ రేంజెస్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే మనకు కమింగ్ టు ది వెన్యూ, నాట్ ఓన్లీ వెన్యూ, హ్యుండై ఎవ్రీ వెహికల్స్ అనేది హ్యుండై అనే స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ కస్టమర్ రిక్వైర్డ్ అనేది లైక్ కన్స్యూమర్స్, లేదంటే గవర్నమెంట్ కార్పొరేట్, గవర్నమెంట్ ఎంప్లాయీ, any cash discounts, definitely as per Hyundai policies we can provide. So what about claim and insurance? Yeah, coming to the insurance madam, nowadays insurance 1+3 years providing 1 year full insurance and remaining 3 years third party, as well as new insurance assign jarugutundi 3+3. Okay, ఎవరైతే కస్టమర్స్ ఇఫ్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెహికల్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి అంటే లైక్ 1 year అయిపోయినాక సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 3+3 అనేది ఎట్ ఎ టైమ్ 3 years పర్చేజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ కస్టమర్ కి, లైక్ ప్రైస్ వైజ్ కానీ లైక్ క్లైమ్స్ వైజ్ కూడా ఈజీ ఉంటుంది. బట్ ఈ హుండై నుంచి తీసుకుంటే ఇన్సూరెన్స్ క్లైమ్స్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. ఏ నెంబర్ ఆఫ్ క్లైమ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 2026 లో ఇది లాంచ్ అయింది. వెన్యూ లో వచ్చేసి HX5. సో బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది అసలు? కమింగ్ టు ది HX5, ఇట్స్ అ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు.
దాంతో చూసుకుంటే బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఐ కాన్ గో టు సే, Yeah. బట్ 100% బుకింగ్స్ అయితే చాలా ఫ్లో అయితే కంటెంట్ ఉంది మేడం. సో ప్రతిదానికి కూడా కాంపిటేటివ్ గా ఉంటుంది. కార్స్ ఉన్నాక మోడల్స్, వేరియస్ మోడల్స్ ఉంటూ ఉంటాయి. సో వై లాస్ట్ అండ్ ఫైనల్ వై చూస్ HX5 అంటే బెస్ట్ ఫీచర్స్ అంటే మీరు ఏం చెప్తారు? See, coming to the, నేను not only HX5, remaining models like HX2, HX5, HX5 plus, HX6 కానండి, HX7 కానండి, HX10 కానండి, డిపెండ్స్ అపాన్ కస్టమర్ ఎలిజిబిలిటీ, లైక్ కస్టమర్ సజెషన్స్, కస్టమర్ రిక్వైర్డ్ ఫ్యూచర్ బేస్ చేసుకొని మన వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అడిగినట్టు HX5 అంటే HX5 చూసుకున్న వాళ్ళకి మనకి సన్ రూఫ్ ఇవ్వడం జరుగుతుంది, వాయిస్ రికగ్నిషన్ ఉంటుంది, షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది, ఈ LED DRLs కానీ, ప్రొజెక్ట్ హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, ఇన్ఫార్మ్ లైక్ సమ్ అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ కస్టమర్ వాట్ దే ఎక్స్పెక్టెడ్. సో దాన్ని బేస్ చేసుకుంటే HX5 అనేది 5 అనేది కొంచెం బెస్ట్ సెల్లింగ్ లో చూపిస్తుంది. సో వాట్ అబౌట్ దీని వారంటీ ఏంటి? కమింగ్ టు ది వారంటీ మేడం, లైక్ హ్యుండై ఇస్ ఆఫరింగ్ 3 years అన్లిమిటెడ్ స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మనం ఎక్స్టెండెడ్ వారంటీ అనే కస్టమర్ కూడా డిపెండ్స్ అపాన్ ట్రావెలింగ్ కిలోమీటర్ బేస్ చేసుకుని కూడా పర్చేస్ చేయొచ్చు. సో అప్ టు 7 years వరకు అనేది కంపెనీ అనేది సపోర్ట్ ఉంటుంది ఎక్స్టెండెడ్ వారంటీ. 7 years వరకు. కమింగ్ టు ది డీజిల్ 5 years వరకు ఉంటుంది. ఓకే. సో పెట్రోల్ కి డీజిల్ కి సమ్ డిఫరెన్స్ ఉంటుందా? యా మేడం, పెట్రోల్ తీసుకున్నట్లయితే 7 years వరకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ది డీజిల్ పర్చేస్ వరకు 5 years వరకు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి ఎంత రేటింగ్ ఉంది, ఎంత రివ్యూ ఎలా ఉంది? అసలు బేసిక్ గా చూసుకుంటే కస్టమర్స్ రష్ అయితే చాలా బాగుంది. సో అందరూ చూస్తున్నారు. సో దీని రివ్యూ రేటింగ్ ఎలా ఉంది అసలు? సో కమింగ్ టు ది రివ్యూ, ఐ కెన్ సే వన్ థింగ్, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది కస్టమర్ రివ్యూ అనేది బేస్డ్ ఆన్ కస్టమర్ పర్ఫార్మెన్స్, కస్టమర్ సపోర్ట్ వల్లే మనం ఈ వెహికల్ అనేది ఇంత ఈజీగా సేల్ చేయడం జరుగుతుంది. అది నేను చెప్పడాకన్నా కస్టమర్కి వదిలేయడం బెస్ట్. సో మీరు చాలా వెహికల్స్ చూసుంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? దీంట్లో స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అన్ని చూసారు మీరు. సో ఎందుకు ది బెస్ట్, ది వర్త్ అంటే మీరు ఏం చెప్తారు? యా మేడం, కమింగ్ టు ది మీరు అడిగిన స్పెసిఫిక్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ వేరియంట్ వైజ్ చూసుకున్నా, ఎవ్రీ ఫ్యూచర్ అనేది ఇట్స్ అ వాల్యూ ఫర్ మనీ నవ్ డేస్. ఎందుకంటే కస్టమర్ అనేది ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ ఫ్యూచర్స్ ఆల్సో నవ్ డేస్. సో దాన్ని బేస్ చేసుకుంటే కస్టమర్ కి ఏదైతే కావాలో ఫీచర్స్ దాన్ని బేస్ చేసుకుంటే రిక్వైర్మెంట్ అనేది తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ అనేది హ్యుండై వాళ్ళు అనేది ఆఫర్ చేయడం జరిగింది. సో దాని వల్ల హైలైట్ ఫీచర్స్ అనేది లైక్ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కానివ్వండి, రేర్ స్పాయిలర్ కానివ్వండి, లైక్ ఫ్రంట్ డిజైన్ కానివ్వండి, లైక్ ఇంటీరియర్ డిజైన్, సిట్టింగ్ కంఫర్ట్ కానివ్వండి, లైక్ సమ్ అదర్ ఫీచర్స్ సేమ్ అదే కన్వే చేసుకొని ఇట్స్ ఎ వాల్యూ ఫర్ మనీ అని చెప్పడం జరుగుతుంది. చాలా మందికి సమ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలి, కార్ లో ఇచ్చినవి కాకుండా సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అడుగుతుంటారు. అటువంటి వారికి సమ్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే సమ్ మళ్ళీ ఫిట్ చేస్తారా? ఎట్లా? మేడం, హ్యుండై అనేది దాంతో పాటు కాకుండా అడిషనల్ మనకి హ్యుండై మూవీస్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ యాక్సరీస్ ఆల్సో. సో బేస్డ్ కస్టమర్ రిక్వైర్ బేస్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు యాక్సరీస్. వాట్ అబౌట్ సర్వీస్? సర్వీస్ ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారు? సో ఇమీడియట్ గా కావాలంటే ఎలా ఉంటుంది? వెంటనే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? సర్వీస్ కి వచ్చినట్టయితే హ్యుండై ఆఫర్ ఏంటంటే 3 years రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది. అది కాకుండా కూడా వెహికల్ 3 సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. లైక్ ఫస్ట్ సర్వీస్ ఎగ్జాంపుల్ 12 to 15 లేదంటే 2 months. సెకండ్ సర్వీస్ 9,000 నుంచి 10,000 లేదంటే 12 months. లైక్ 10,000 kilometer ఎవ్రీ 1 year బేస్డ్ ఆన్ 3 సర్వీస్ అనేది ఫ్రీ ఉండడం జరుగుతుంది. యాజ్ వెల్ as హ్యుండై ఆఫరింగ్ ద పికప్ అండ్ డ్రాప్ ఆల్సో నవ్ డే సర్వీస్ నుంచి నో డౌట్ ఇట్స్ 100 ఓవరాల్ 1300 ప్లస్ సర్వీస్ సెంటర్ ఆల్సో ఉన్నాయి మేడం మనకి హ్యుండై వల్ల. మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా దీని ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి మా వాళ్ళకి ఒకసారి చెప్పండి. యా, ప్రైస్ వచ్చేసి బేసిక్ లైక్ 8 lakhs నుంచి స్టార్ట్ ఉంది. లైక్ 7,99,900 ప్రైస్ నుంచి స్టార్ట్ ఉంది అప్ టు 18 lakhs వరకు డిపెండ్స్ అపాన్ వేరియంట్ అని పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ రండి JSP హ్యుండై జూబ్లీ చెక్ పోస్ట్ ఒకసారి విజిట్ చేసి మా సర్వీస్ అని మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. డెఫినెట్లీ ప్లీజ్ విజిట్ అవర్ జూబ్లీ చెక్ పోస్ట్ JSP హ్యుండై కార్ షోరూమ్. యాజ్ వెల్ మనకి సర్వీస్ సెంటర్ కూడా ఉంది అండ్ మాదాపూర్ అండర్పేట్ రోడ్ లో కూడా ఉంది. ప్లీజ్ సపోర్ట్ టు us. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏదైతే ఉందో కార్, నా వరకు నేను ఎంతవరకు ఇన్ఫో గ్యాదర్ చేసి మీకు ఇవ్వగలను అంతవరకు ఇచ్చాను. సో ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. సో ప్రతి దాంట్లో కంపేర్ చేస్తే అదర్ కార్స్ తో కూడా కంపేర్ చేస్తే దీంట్లో HX5 లో చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయన్నారు. సో దీనికి సంబంధించి HX5+ కూడా రిలీజ్ అయింది. సో దాని రివ్యూ మనం తర్వాత చూసుకుందాం. దీంట్లో వచ్చేసి చాలా ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఇది వాళ్ళ 99 ఆటోమొబైల్స్. సో మరొక కొత్త వెహికల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ 99 TV ఆటోమొబైల్స్. నేను మీ సంజన, సైనింగ్ ఆఫ్.